గడప గడపకు వెళ్ళండి, టీడీపీని బుల్లెట్లా దూసుకెళ్లనివ్వండి. నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పార్టీని పటిష్టం చేయాలి. నరసరావుపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ నేతలు పిలుపు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం బుధవారం నరసరావుపేటలోని నవయుగ ఫంక్షన్ హాల్లో హోరెత్తింది. పార్టీని క్షేత్రస్థాయిలో ఉక్కులా పటిష్టం జరిగింది. కూటమి ప్రభుత్వ పరిపాలన 2 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న దృష్ట్యా 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి పేరిట ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల గుండెల్లోకి చొచ్చుకుపోయేలా తీసుకువెళ్లడం, రాబోయే రాజకీయ సమరానికి శ్రేణులను సన్నద్ధం చేయడంపై సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, కార్యకర్తలే టీడీపీకి గుండెకాయ, ఇకపై ప్రతి గడప తొక్కండి, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఇంటింటికి చేరవేయండి, మీ తెగుతోనే పార్టీని బుల్లెట్లా దూసుకెళ్లనివ్వండి అని నినదించారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, సిద్ధాంతానికి కట్టుబడి నాయకత్వంపై విశ్వాసంతో పనిచేయండి, ప్రజా సమస్యలపై పోరాడి పార్టీ పతాకాన్ని రెపరెపలాడించండి అని దిశానిర్దేశం చేశారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ జానీ సైదా మాట్లాడుతూ, శ్రేణుల ఐక్యతే మన ఆయుధం, పల్నాడు గడ్డపై పసుపు జెండా ఎగరవేసి తీరుతాం అని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, గ్రామం నుంచి జిల్లా దాకా పిడికిలి బిగించి పనిచేయాలి, ప్రజల నమ్మకమే మన బలం, దాన్ని వమ్ము చేయొద్దు అని హెచ్చరించారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ జానీ సైదా మాట్లాడుతూ, జిల్లా కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని, సహచర నాయకులు, కార్యకర్తలను కలుపుకుని వెళ్లాలని సూచించారు. పార్టీ పదవుల్లో ఉన్న నేతలంతా మరింత బాధ్యతతో పనిచేయాలన్నారు. పార్టీ బలోపేతం, ప్రజాక్షేత్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ఈ శ్రేణుల ఐక్యతే మన ఆయుధం, మరోసారి పల్నాడు గడ్డపై పసుపు జెండా ఎగరవేసి తీరుతాం అని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్ మాట్లాడుతూ, అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో అమలు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి నడుం బిగించండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.